దేవుని వాక్యమును మనము ధ్యానము చేసుకుందాం. మత్తయి సువార్త గ్రంథము 10వ అధ్యాయము 38వ వచనం. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణము దక్కించుకునేవాడు దాన్ని పోగొట్టుకొనును గాని, నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకొనును. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయన, మా కన్న తండ్రి, మా రాజా, మా ప్రభువా, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, ప్రేమమయుడా, సర్వకాల సర్వావస్థలలో మా శ్రేయుమా, మా తండ్రి, మా రాజా, మా ప్రభువ, మమ్మల్ని కాచి సంరక్షించి కాపాడి పోషించి మమ్మల్ని సన్నిధికి నడిపించుకున్నవాడా, మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. చదవబడిన లేఖనమును మీరే మాకు విడిచిపెట్టించండి. రాసును మరుగుపరిచి నాతో మాతో మాట్లాడండి. మా అందరి మీద మీ ముఖ దర్శనం, మీ స్వర దర్శనము కలిగి చేయండి. న్యాయానికి చూపించమని యేసుక్రీస్తు నామమున బట్టి మాంసునామ పరమ తండ్రి. దేవుని యందు ప్రియులారా, ఉన్న తక్కువ సమయంలోనే ఈ అంశమును నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. దేవుడు ఇక్కడ చెప్పినటువంటి మాట, ప్రతి ఒక్కరూ కూడా తన సిలువను ఎత్తుకొని తను తాను ఉపేక్షించుకొని యేసును వెంబడించాలి. మొట్టమొదటిగా యేసుని వెంబడించాలి అంటే మొట్టమొదటి ఏం చేయాలంటే సిలువను ఎత్తుకోవాలి. చాలా మంది ఈ వచనానికి రాంగ్ గా దాన్ని అప్లై చేస్తారు. ప్రతి మనిషి జీవితంలో జరిగేటువంటి శ్రమలను, నష్టాలను సిలువ ఎత్తుకోవడం అనుకుంటారు. ఏమనుకుంటారంటే వాళ్ళ జీవితంలో ఏమైనా కష్టాలు వస్తే దేవుడే చెప్పాడు కదా, ఎవరి సిలువ వాళ్ళు ఎత్తుకొని పోవాలి, అందుకే నేను ఆ సిలువ ఎత్తుకుంటున్నాను అనుకుంటాను. మొట్టమొదట అది కరెక్ట్ కాదు. ఎందుకు కాదు అంటే, మీ ప్రతి భారమును నా మీద వేయుడి అని దేవుడే చెప్పాడు. భారము మోసుకుని తిరుగుతున్న వారులారా నా దగ్గరికి రండి, విశ్రాంతినిస్తానని చెప్పాడు. ఏప్రిల్ 12:1-2లోనేమో సులువుగా చిక్కులు పెట్టే పాపమును ప్రతి భారమును విడిచిపెట్టి నన్ను వెంబడించండి అని చెప్పాడు. మరి మళ్ళా మీరు కొత్తగా మోసేదేముంది? దేవుడేమో మోయొద్దు మర్రో అంటుంటే మీరేమో మోస్తానంటున్నారు. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని చింతించుకుడు అన్నాడా లేదు? మోయమన్నాడా? చింతించమన్నాడంటే చింతించమనలేదు. ఇక్కడ చెప్తున్న సిలువే వేరు, మీరు అప్లై చేస్తున్న సిలువ అన్నాడంటేనే దాన్ని అంతకు ముందు సిలువ అన్న విషయాన్ని ఎక్కడ ప్రస్తావించారో ఆ విషయంలోనే దీన్ని అప్లై చేయాలి. సిలువ అని అన్నాడు అంటేనే ఇక్కడ సిలువ ఇంతకు ముందు ఎక్కడ అప్లై అయింది అంటే యేసునందు అప్లై అయింది. యేసునందు అప్లై అయింది. యేసయ్య కూడా సిలువ మోసుకుని తిరిగాడు. యేసయ్య సిలువ మోసాడు. యేసయ్య సిలువలో అర్పింపబడ్డాడు. యేసు సిలువలో తను తాను బలిగా అర్పించుకున్నాడు. యేసయ్య సిలువ అంటే యేసుకు కలిగినటువంటి శ్రమలు. ఇప్పుడు మన సిలువ అంటే మనకి కలిగిన శ్రమలే, కానీ మనకు అవసరతల కొరకు, మనకు కావలసినటువంటి పరిపక్వత కొరకు కలిగిన శ్రమలు కాదు. ఇక్కడ యేసుకి శ్రమలు ఎందుకు కలిగాయి? యేసే తప్పు చేశాడనా? యేసే మంచిగా మారాలనా? యేసే ప్రార్థన కావాలనా? యేసయ్య పరిపూర్ణుడు కావాలనా? అవి యేసు కొరకు కలిగిన శ్రమలు కాదు.
మీ నిమిత్తము నాకు కలిగిన శ్రమలు అన్నాడు దేవుడు. హల్లెలూయా. యేసుని సిలువ ఎందుకు వేశారంటే యేసు కొరకు కాదు, మన కొరకు యేసుకు సిలువ వేశారు. మన కొరకు యేసు సిలువ మోశాడు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఈ గొర్రె పిల్ల ఎవరి పాపాలు మోసుకుపోతుంది? లోక పాపము. ఈ సిలువ ఎవరి కొరకు వేశారు? లోకము కొరకు. యేసు ఎవరి కొరకు శిక్షింపబడ్డాడు? ఎవరి కొరకు తృణీకరింపబడ్డాడు? ఎవరి కొరకు ఉమ్మి వేయబడ్డాడు? ఎవరి కొరకు అవమానాల పాలయ్యాడు? ఎవరి కొరకు వెలివేయబడ్డాడు? ఎవరి కొరకు గాయపడ్డాడంటే ఆయన నిమిత్తము కాదు, యేసు మన నిమిత్తము అవన్నీ పొందాడు. హల్లెలూయా. కనుక యేసు క్రీస్తుకు కలిగిన సిలువ తీసుకుంటూ ప్రజల నిమిత్తము లేదా లోకము నిమిత్తము, జనుల నిమిత్తము, తన ప్రజల కొరకు యేసు మోసిన సిలువ. ఇప్పుడు ఈ సిలువకు అదే అప్లై చేయమన్నా కదా. మనము మోయాల్సిన సిలువ ఏంటంటే ప్రజల నిమిత్తము మనము మోయాల్సిన సిలువ. హల్లెలూయా. అది ప్రాపర్ అప్లికేషన్. మనం మోయాల్సిన సిలువ పేరేంటి? అనేక మంది కొరకు మనం మోయాల్సిన సిలువ. మనందరి కొరకు యేసు మోసినట్లుగానే మనము కూడా అందరి కొరకు కొంత సిలువ మోయవలసి ఉంది. దానినే పేతురు భక్తుడు, పౌలు భక్తుడు ఇద్దరు ప్రస్తావించారు. యేసు క్రీస్తు ప్రభు యొక్క శ్రమలలో కొన్ని మిగిలిపోయాయట, అవి పౌలు తీసుకున్నాడు. అలాగే పేతురు కూడా యేసుకు కలిగిన ఇట్టి మనస్సును మీరు కూడా ధరించుకోండి అన్నాడు. అంటే నేను చెప్పవచ్చేది ఏంటంటే ఇంకా కొన్ని శ్రమలు మనం మోయవలసి ఉంది. అది మన కొరకు కాదు. మనకు వచ్చే కష్టాలు, నష్టాలు, మన యొక్క ఉద్యోగం, వ్యాపారం, మన కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ సిలువ అనుకోవద్దు. ఆ భారం అంతా మీరు దేవుడి మీద వేయాలి. ప్రభువా, నా యొక్క పోషణ నీ భారం, నా యొక్క సంరక్షణ నీ భారం, నా కాపుదల నీ భారం, నాకు ఏమి కావాలో, ఏమి తినాలో, ఎలా ఉండాలో, నా ఉద్యోగము, వ్యాపారము, నా కుటుంబము, నా పిల్లలు, నా వ్యాధులు, నా కష్టాలు, నష్టాలు అన్నీ నీ భారమే, నీ మీదే మోపుతున్నాను ప్రభువా అనాలి. అది మనం మోయాల్సిన సిలువ కాదు, అవి దేవుడికి అప్పగించవలసిన సిలువ. మనము మోయవలసిన సిలువ ఒకటి ఉంది, అది ఇక్కడ చెప్తున్నమా. ప్రతి ఒక్కరూ కూడా తను తాను ఉపేక్షించుకొని ఈ సిలువను మోయాలి. లూకా సువార్త గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనము చూడండి. 9:23. మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. హల్లెలూయా. ఏం చేయాలట? ప్రతిదినము చేయాల్సిన పని ఒకటి ఉంది. ప్రతిదినము చేయాల్సిన పని ఏమిటంటే తన్ను తాను ఉపేక్షించుకొని ఈ సిలువను మోయాలి. 2 పనులు అన్నమాట. ఒకటేమో తన్ను తాను ఉపేక్షించుకోవడం, రెండేమో సిలువను మోయడం. ఇది ఎవ్రీ డే చేయాల్సిన పని. తను తాను ఉపేక్షించుకోవడము అంటే తను తాను అన్నిటిలో తక్కువ చేసుకోవడం. నేను యోగ్యులను కాను, క్రీస్తే యోగ్యుడు అని దేవునికి మహిమ ఆపాదించడం. అంటే తను తాను తగ్గించుకోవడం. నాకంటే మీరే గొప్పవారు, నాకంటే ప్రభువునందు ఉన్న వాళ్ళందరూ గొప్పవారు, క్రీస్తు మరియు విశ్వాసులు అందరూ నాకంటే మంచివారు, నాకంటే గొప్పవారు, వారందరి కొరకు నేనున్నాను అని తను తాను తగ్గించుకోవడం, తనని అలక్ష్యము చేయడం. నా యొక్క సుఖము, నా సంతోషము, నా గొప్పతనం ముఖ్యం కాదు, నీ సంతోషము, నీ ఘనత, నీవే నాకు ముఖ్యం అనుకోవడమే ఉపేక్షించుకోవడం. లీస్ట్ బోర్డర్ అన్నమాట. నా గురించి నేను పట్టించుకోకపోవడం, నీ గురించే ఎక్కువగా పట్టించుకోవడం, దాన్ని ఉపేక్షించుకోవడం. అంటే
నన్ను నేను ఎంచుకొనక నాకు బదులుగా నిన్ను ఎంచుకుంటున్నాను. నీ ఘనత, నీ గొప్ప, నీకు పేరు కావాలి, నీకు మంచి జరగాలి, నీకు అన్ని కూడా హ్యాపీగా ఉండాలి అని నిన్నే నా ప్లేస్లో పెట్టుకోవడం, నన్ను నేను ఉపేక్షించుకోవడం. ఇది మొట్టమొదటి పని. రెండవ పని ఏమిటంటే అప్పుడు సిలువను ఎత్తుకోవాలి. అందరి యొక్క బాగు, అందరి యొక్క మేలు, అందరి యొక్క మంచి కావాలనుకుంటున్నా కదా, నా మేలు కాదు నీ మేలు కావాలనుకుంటున్నా కదా. అయితే నేను ఇప్పుడు ఒక పని చేయాల్సి వస్తుంది. ఏమిటంటే సిలువను ఎత్తుకోవాలి. అంటే నీ కొరకు నేను ఏదో ఒకటి కోల్పోయిన అనుభవం నాకు ఉండాలి, నీ కొరకు నష్టపడిన అనుభవం ఉండాలి, నీ కొరకు ఏదైనా ఇచ్చిన అనుభవం ఉండాలి, నీ కొరకు శ్రమ పడిన అనుభవం ఉండాలి, నీ కొరకు వెలివేయబడిన అనుభవం ఉండాలి, నీ కొరకు అవమానింపబడిన అనుభవం ఉండాలి, నీ కొరకు ఒంటరినైన అనుభవం ఉండాలి. ఇవన్నీ వేసుకున్నాయి కదా, మన కొరకు వేసి ఇవన్నీ అనుభవించాడు కదా. ఇప్పుడు లోకములో ఉన్న మనము కూడా యేసు నిమిత్తము, యేసునందు ఉన్న ప్రజల నిమిత్తము ఇవన్నీ అనుభవించడానికి ఇష్టపడాలి. దానినే సిలువ. హల్లెలూయా. ఇది వ్యక్తిగతమైన సిలువ కాదు, సువార్త సంబంధమైన సిలువ. అది అసలైన అప్లికేషన్. ఇక్కడ సిలువ అంటే ఏంటంటే సువార్త భాగం. అందుకనే నేను ఈ అధ్యాయంలో ఉన్న రెఫరెన్స్ చెప్పాను. యాక్చువల్గా ఇదే విషయం లోక 9:23 చెప్పాను, మార్కు 8:34 ఎక్కడ ఉంటుంది, మార్కులో కూడా ఉంటుంది. ఆ అక్షరాలు ఎందుకు చెప్పలేదంటే ఇక్కడే దీని గురించి క్లారిటీ దేవుడు ఇచ్చాడు. మార్కు 8:34 కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తాడు. కానీ మత్తయిలో మనం ఎందుకు చదువుకున్నామంటే మత్తయి సువార్తలో దీనికి వివరణ ఎక్కువగా ఇవ్వబడటం జరిగింది. మనం చదివిన అధ్యాయము 10వ అధ్యాయం. ఈ 10వ అధ్యాయం మొదలు పెడుతూనే యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులను పిలిచి వాళ్ళకి ఒక పని అప్పగిస్తున్నాడు. ఏంటంటే మీరు లోకములోనికి వెళ్ళండి, ఇశ్రాయేలు జనాంగము యూదుల మధ్యలో మీరు పరిచర్య చేయండి. వాళ్ళకి అనేక పనులు చెప్పాడు. మీరేం చేయాలంటే సువార్త ప్రకటించండి, అలాగే దయ్యములు వెళ్ళగొట్టండి, చనిపోయిన వారిని లేపండి, కష్టాల్లో నష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదరించండి, సహాయం చేయండి. ఇలా అనేక పనులు చెప్తున్నాడు. అంటే 10వ అధ్యాయం దేని కొరకు రాయబడి ఉంది? సువార్త పరిచర్య ఎలా చేయాలో శిష్యులకు దేవుడిస్తున్న ఆజ్ఞ కొరకు. అలా మొదలుపెట్టి ఈ 10వ అధ్యాయము చివరికి వచ్చేసరికి ఆ సువార్త ఎవరైతే ప్రకటించాలో, ఆ సువార్త ఎవరైతే ప్రజల్లోనికి తీసుకెళ్లాలో వాళ్ళకి ఉండాల్సిన లక్షణాలు చెబుతున్నాడు అన్నమాట. ఆ లక్షణాలలో ఒకటి మనం తెలియదు. అర్థమైందా? కనుక సువార్త అనేది ప్రతి విశ్వాసి చేయాలి. ప్రతి దేవుని యందు రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చిన బాధ్యత ఏమిటంటే అనేక మంది మేలు కొరకు, అనేక మంది రక్షణ కొరకు, అనేక మంది యొక్క పరలోకము కొరకు, అనేక మంది నరకాన్ని తప్పించుకోవడం కొరకు నీవు చేయాల్సిన పని ఇంకా మిగిలి ఉంది. హల్లెలూయా. ఆ పని దేవుడు చెప్తున్నాడు. ఆ పని ఏమిటంటే మీరు అనేక మందికి సువార్త చెప్పాలి. అందులో సువార్త ప్రకటించడం ఉంది, దయ్యాలు వెళ్ళగొట్టడం ఉంది, ప్రార్థించడం ఉంది, వాళ్ళకు స్వస్థతలు చేయటం ఉంది, వాళ్ళకి పరిచర్య చేయటం ఉంది, వాళ్ళకి కానుకలు ఇవ్వడం ఉంది, ఆర్థిక సహాయం చేయటం ఉంది, ధైర్యం చెప్పడం ఉంది, ఆదరణ చెప్పడం, ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. ఇవన్నీ కలిపితేనే సువార్త. సువార్త అనేది స్పీచ్ కాదు, సువార్త అనేది క్యారెక్టర్. నేను మీకు ఎన్నోసార్లు చెప్పాను, సువార్త అనేది ప్రకటించబడుతున్న వాక్యము కాదు, ప్రకటించబడుతున్న వ్యక్తి. హల్లెలూయా. వాక్యము మాత్రమే ప్రకటించబడితే లాభము లేదు, వ్యక్తులు ప్రకటింపబడాలి. అప్పుడే సువార్త ఫలిస్తుంది. ఇక్కడ చెప్తున్న మాటలు ఇవన్నీ చేయండి అని చెప్తూనే చివరిలో ఆ వ్యక్తి ఎలా ఉండాలో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఈ మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనము చూద్దాం.
తండ్రి అయినను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారుణ్ణైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. నీ తల్లినైనా తండ్రినైనా నాకంటే ఎక్కువ ప్రేమిస్తే వాడు నాకు పాత్రుడు కాదు. నీ పిల్లల్ని నాకంటే ఎక్కువ ప్రేమిస్తే వాడు నాకు పాత్రుడు కాదు. అలాగనే తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాదు. తన ప్రాణమును దక్కించుకునేవాడు నాకు పాత్రుడు కాదు. అలాగనే ఇంకేమంటున్నాడంటే 40వ వచనం, మిమ్మును చేర్చుకొని వాడు నన్ను చేర్చుకొను, నన్ను చేర్చుకొను వాడు నన్ను పంపిన వాడిని చేర్చుకొను. కనుక మీరు ఒకరినొకరు చేర్చుకోవడం వల్ల దేవుణ్ణి చేర్చుకున్నట్టు లెక్క. ఇది స్వభావ సంబంధమైనది. ఆ తర్వాత ఏమంటున్నాడు, ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందును, నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలము పొందును. మరియు శిష్యుడని ఎవరి చిన్నవారిలో ఒకరికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చును, వాడు తన ఫలము పోగొట్టుకున్నాడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇవన్నీ ఏంటి? సువార్తన? ఇదేమైనా వాక్యం ప్రకటించడమా? ఇదేమైనా వెళ్ళి మాట్లాడడమా? కాదు. దానికంటే ముందు మనకు ఒక క్యారెక్టర్ ఉండాలని చెప్తున్నాడు. సువార్త అనేది వ్యక్తి రూపకమైనది, శబ్దరూపకమైనది కాదు. ఇంకెంతమంది కూడా చెప్పారు, భూమి మీద సువార్త ఎప్పుడు విస్తరించిందంటే ఎక్కువ నలిగిపోయిన వాడు, ఎక్కువ పరిచర్య చేసిన వాడు, ఎక్కువ అనేక మంది కొరకు తమ ప్రాణాలు అర్పించిన వారి మధ్యలోనే సువార్త బలంగా విస్తరించింది. ఒకవేళ మీరు అనుకుంటే కరెక్ట్ అనుకుంటే, బాగా చెప్తే సువార్త ఫలిస్తుంది అనుకుంటే ఇప్పుడే ఎక్కువ సువార్త ఫలించాలి. యూట్యూబ్ ఆన్ చేస్తే ఎన్ని ఛానల్ ఉన్నాయి? ఇక్కడే 3-4 ఛానల్ ఉన్నాయి. అవునా? మా ఓపెన్ మినిస్ట్రీస్ లో 100 ఛానల్ ఉన్నాయి. బయట మినిస్ట్రీస్ లో ఇంకో 107 ఛానల్స్ ఉన్నాయి. మీరు ఓపెన్ చేస్తే సువార్తే వస్తుంది. మరి ప్రజల్లో ఉద్యమం లేదు, ఎవరు మారు మనసు పొందటం లేదు. ఆదిమ అపోస్తుల సంఘానికి యూట్యూబ్ లేదు, కనీసం ఇన్స్టాగ్రామ్ లేదు, ఫేస్బుక్ లేదు. మొహమ్మద్ దేవదాస్ అయ్య గారు చేసినప్పుడు ఉందా? భక్త సింగ్ అయ్య గారు చేసినప్పుడు ఉందా? జాన్ వెస్లీ గారు చేసినప్పుడు ఉందా? మార్టిన్ లూథర్ చేసినప్పుడు ఉందా? చార్లెస్ ఫిన్నీ చేసినప్పుడు ఉందా? లేదు. ఉత్తరయ్య గారు సేవ మొదలు పెట్టినప్పుడు ఉందా? వాళ్ళందరూ లేదు. మరి చెప్పడమే సువార్త అయితే, కన్విన్స్ చేయడమే సువార్త అయితే, వివరించడము భయపెట్టడము దాని ద్వారానే సువార్త అయితే, యూట్యూబ్లో మెసేజ్లు సరిపోతాయి, ఈ ప్రసంగ పేజీల మీద జరుగుతున్న మెసేజ్లు సరిపోతాయి, కానీ అది సువార్త కాదు. దేవుడు అట్లా పని చేయడు. అదే సమస్య. దేవుడు వ్యక్తి రూపకమైన సువార్త వలనే పని చేస్తాడు. వ్యక్తి రూపకమైన సువార్తే నిజమైన పిల్లల్ని కనగలదు. హల్లెలూయా. చాలా మంది ఫిల్టర్ అయిపోయింది, గొప్ప గొప్ప ప్రసంగాలు చేసి చర్చ్ వరకు నడిపిస్తున్నారు, బాప్తిస్మం వరకు నడిపిస్తున్నారు, కానీ వాళ్ళు భక్తి పరులుగా చేయలేకపోయారు. ఎంత శోచనీయములు, ఎంత బాధాకరములు. ఎందుకు అంటే వాక్యమును విని వారు రక్షణ పొందగలుగుతున్నారు, కానీ వారు రక్షణలో ఎదగడానికి కావలసిన సువార్త అందటం లేదు. అది క్యారెక్టర్ వల్లనే వస్తుంది. సువార్త చెప్పే వాళ్ళందరూ ఈ లేఖనాల్లోనికి రావాలి. ఎలాంటి స్వభావం అంటే యేసు లాంటి స్వభావం. యేసయ్య శిలువను ఎత్తుకోవడానికి, తన ప్రాణము పెట్టడానికి ఎలా సిద్ధపడ్డాడు అంటే తను తాను సంపూర్ణంగా జీరో చేసుకున్నాడు. దేవుడు కాదు సరికదా, దైవ కుమారుడు కాదు సరికదా, ఒక మనుష్యుని కంటే హీనముగా తను తాను అర్పించుకున్నాడు. సాధారణంగా బ్రతికే ఏ మనుష్యుడు కూడా అంత హీనంగా ఉంటాడు, అంత బాధాకరమైన స్థితిలో ఉన్నాడు. ఎవ్వరూ కూడా అలాంటి మరణం కావాలని కోరుకోరు. మనల్ని ఎవరైనా ఎలా చనిపోవాలని కోరుకుంటున్నాం అంటే ఏమంటారు? యాకోబులాగా పరుడు ముసలితనంలో చచ్చిపోవాలి అనుకుంటారు. అంటే అంతే కదా.
ఎవరైనా అలాంటి మరణాన్ని కోరుకుంటారా? కానీ యేసు ఏ మనిషికి రాకూడనటువంటి బాధాకరమైన మరణాన్ని కోరుకున్నాడు, బాధాకరమైన శ్రమను కోరుకున్నాడు. తమకు తాను విరిగి నడిగి దెబ్బలు చేత విధేయత నేర్చుకుని ప్రాణార్పణముగా దేవునికి సమర్పించుకున్నాడు. ఎందుకు తెలుసా? ఈ జనుల నిమిత్తం. హల్లెలూయా. వాళ్ళ కొరకు ఆయన నలగకపోతే అర్పింపబడలేదు, అలా అర్పింపబడకపోతే స్వీకరింపబడలేదు, స్వీకరింపబడకపోతే మన పాపాలు కడుగలేదు. అందుకనే దేవుడు అంతగా నలిగిపోవలసి వచ్చింది. అంటే ఒకరు రక్షణ పొందడానికి దేవుడికైనా తప్పని పని ఏంటి? తనకు తాను నలిగిపోయి తనని సమర్పించుకోవాలి. ఇప్పుడు ఇదే ఫార్ములా మీరు నేను కూడా అప్లై చేయాలి. ఒకరు రక్షణ పొందాలంటే, ఒకరు సువార్త వ్యాపించాలంటే, ఒకరు దేవుడి యందు సంపూర్ణుడు కావాలంటే మనము కూడా మనల్ని మనము నష్టపరుచుకోవడానికి ఇష్టపడాలి, నలిగిపోవడానికి ఇష్టపడాలి, మనం దేవునికి సమర్పించబడడానికి ఇష్టపడాలి. హల్లెలూయా. ఆ స్వభావమే ఆ పైన చెబుతున్న సువార్తకి యోగ్యమైన స్వభావం. అందుకే 10వ అధ్యాయమేమో ఏమి చెయ్యాలో చెప్పాడు, ఆ చివరికి వచ్చేసరికి ఎవరు చెయ్యాలో చెప్తున్నాడు. హల్లెలూయా. ఎలాంటి వాళ్ళు చేయాలో చెప్తున్నాడు. అదే ఇక్కడ విషయం. కనుక పిల్లారా, మనమందరము సువార్త చెప్పాలి, మనమందరూ దేవుని రాజ్యము కొరకు ప్రకటన చేయాలి. అయితే మనలో ఒక స్వభావం ఉండాలి. ఏంటంటే సిలువను ఎత్తుకునే స్వభావం. మీ కొరకు ఒక్క మాటగా పడే స్వభావం ఉన్నది, కనీసం మీతోనైనా మాట పడే స్వభావం. అవునా? మీతో కూడా మాట పడే మనసు లేకపోతే మీ కొరకు మాట పడే స్వభావం ఎలా వస్తుంది? రాలేదు. దేవుని అనుకుంటున్నారా? ఒకరికొకరు నేను నీ కొడుకునే సిలువ మోస్తున్నాను అనుకోవాలి, నీ కొడుకు నేను సిలువ మోయడం నా ధన్యత అనుకోవాలి. పేతురు భక్తుడు, యోహాను భక్తుడు, పౌలు భక్తుడు, వాళ్ళందరూ లోకంలో వివేకంగా బ్రతకలేక కాదు, మర్యాదగా బ్రతకలేక కాదు, కానీ ప్రజల నిమిత్తము తృణీకరింపబడమే భాగ్యం అనుకున్నారు, వెలివేయబడమే భాగ్యం అనుకున్నారు. వాళ్ళ కొరకు ఒంటరి అయిపోవడం కూడా భాగ్యం అనుకున్నారు. అన్ని మీ కొరకు నాకు కలిగిన శ్రమలు అన్నాడు పౌలు. మీ కొరకు నాకు కలిగిన శ్రమల వల్ల మీరు బహుమానం పొందుతారని కూడా అని మీరు మనం ఎప్పుడు ఇదే డిసైడ్ కావాలి. నా శ్రమలు, నా కష్టాలు, నా నష్టాలు దేవుడికి అప్పగించేస్తాను. నేనేం తినాలో, ఏముండాలో, నా పిల్లలు ఏం ప్రయోజకులు కావాలో, నేనెలా ప్రయోజకులు కావాలో, నా కుటుంబానికి ఏం అక్రత కావాలో నేను చేయాల్సిన పనులు చేస్తాను. మిగతా నా దేవుడికి అప్పగిస్తాను, అది దేవుడు చూసుకుంటాను. కానీ మీకేం కావాలో దేవుడికి అప్పగించదు, అది నేను చేయాలి. అది మనసు మనకి రావాలి. నాకు కావాల్సింది ఎవరికి అప్పగించాలా? దేవుడికి అప్పగించాలి. మీకు కావాల్సింది ఎవరికి అప్పగించాలా? నాకు అప్పగించుకుని అడగాలి. అప్పుడు మీరు ఆలోచన చేయండి. నేను మీ పని తీసుకుంటే నా పని ఎవరు తీసుకుంటారు? మీరేనా కదా? అవునా? ఒకరికొకరు తీసుకుంటున్నప్పుడు నేను మీ పని తీసుకుంటే మీరు అప్పుడు ఎవరి పని తీసుకుంటారు? నా పనేనా? అంటే నా యొక్క భారము మీరు మోస్తారు, మీ భారము నేను మోస్తాను. అదే సువార్త. మీరందరూ రక్షణ పొందాలని మీ కొరకు నేను శ్రమ పడడమే సువార్త. నేను రక్షణ పొందాలని నా కొరకు మీరు శ్రమ పడడమే సువార్త. ఈరోజు మనకి సువార్త వచ్చిందంటే మన కొరకు ఎంతమంది శ్రమ పడ్డారు, ఎంతమంది సువార్త రావాలని ప్రార్థన చేశారు, ఎంతమంది నలిగిపోయారు, ఎంతమంది గాయపడ్డారు. కనుకనే మన దగ్గరికి సువార్త వచ్చింది. మనము కూడా దేవుని ప్రజల కొరకు, దేవుడి సంఘం కొరకు, దేవుడి కొరకు శ్రమ పడడాన్ని మనం ధన్యతగా భావించాలి. అందుకనే ఈ కాడి సులువు అన్నాడు. మీరు మీ కష్టాలు, మీ నష్టాలు అనుభవించేవి భారం కనుక ఆ బరువు నాకు ఇచ్చేది. ఎదుటి వాళ్ళ కొరకు మీరు అనుభవించేది సులువు, ఎందుకంటే పేరుకే మీరు అనుభవిస్తున్నారు. కానీ దేని బట్టి అనుభవిస్తున్నారు? క్రీస్తు ప్రేమను బట్టి అనుభవిస్తున్నారు. హల్లెలూయా. అంటే ఎవరు మీ ఎడమ జరిగిస్తున్నారు? క్రీస్తే. కనుక సులువైనది.
స్వార్థ నిమిత్తము మీరు మోసేటువంటి కాడికి ప్రతిఫలం దేవుడు దాన్ని బహుమానంగా మారుస్తాడు. మీ క్యారెక్టర్ మారుస్తాడు. మిమ్మల్ని దేవుడు అత్యున్నత మహిమలో నిలబడతాడు. కనుక అది మీకు మేలే కానీ కీడు కాదు. క్రీస్తుకి అది మేలైందా కాదా? క్రీస్తుకి మేలేమైంది? ఒకటి, ఇంతమంది సంఘం వచ్చారు. రెండు, ఆయన తండ్రి కృపాశ్రమమునకు హెచ్చింపబడ్డాడు. అవునా కదా? అలాగే మన శ్రమలు కూడా మనకి మేలవుతాయి. ఏ శ్రమలు అంటే మన ఇంటి బాధలు కాదు, అనేక మంది బాధలే నా బాధ. హల్లెలూయా. అటువంటి స్వభావం మనలోకి రావాలి. ఇదే అధ్యాయంలో ఇంకొక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ కూడా ఉంది. అది కూడా నేను మీకు చూపించేసి ముగించి వేస్తాను. ఇదే మత్తయి సువార్త 10వ అధ్యాయములో 34-35 వచనాలు చూడండి. నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చి తినని తలంచకుడి, ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఒక మనుష్యునికి వాని తండ్రికి కుమార్తెకును ఆమె తల్లికి కోడలికి ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చి తిని ఒక మనుష్యుని ఇంటి వారే అతనికి శత్రువులగుదురు. తల్లినైనను తండ్రినైనను నాకంటే ఎక్కువ ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు కాడు. హల్లెలూయా. ఇది పట్టుకొని ఇంట్లో భార్యలు ఎవరైనా మాట వినలేదు దేవుడే చెప్పాడండి. గొడవ పెట్టడానికే దేవుడు వచ్చాడండి. గొడవ దేవుడి వల్లే కలిగింది. భర్తల మాట వినకపోతే దేవుడే చెప్పాడు. భర్త మాట భార్య వినదు, భార్య మాట భర్త వినదు, అత్త మాట కోడలు వినదు, కోడల మాట అత్త వినదని దేవుడు చెప్పాడు. కనుక లేఖనమే నెరవేరుతున్నాం అనుకుంటారు. 100% అక్కడ అప్లై చేయడానికే లేదు. ఇది దేని నిమిత్తము అంటే ఇది ఒక ప్రత్యేకమైన సందర్భంలోనే దీన్ని అప్లై చేసుకోవాలి. అందుకని ఈ 10వ అధ్యాయం అంతా సువార్త నిమిత్తం అని రాసుకోవాలి. ఇందులో మీరు ఏది అప్లై చేసుకోవాలన్నా సువార్త నిమిత్తమే. క్రీస్తును అంగీకరించావు కనుక నీ తండ్రి అంగీకరించలేదు, కొడుకు అంగీకరించాడు. అప్పుడు తండ్రి కొడుకును శత్రువుగా భావిస్తాడు. తండ్రి అంగీకరించాడు, కొడుకు అంగీకరించలేదు. అప్పుడు తండ్రిని కొడుకు శత్రువుగా భావిస్తాడు. అలాగే తల్లి, కోడలు, కూతురు, కొడుకు ఇలా ఒకరి బంధాలు ఒకరికి శత్రువులు అవుతారు. దీనివల్ల క్రీస్తును అంగీకరించడం వల్ల ఆ ఒక్క ప్రత్యేకమైన పరిస్థితుల్లోని ఇది అప్లై అవుతుంది. అంతేగాని దేవుడు ఖడ్గమునే పెట్టడానికి వచ్చాడు కనుక, శ్రమలే పెట్టడానికి వచ్చాడు, అసమాధానమే పెట్టడానికి వచ్చాడు కనుక మనం మన మాట కలిగిన వాళ్ళు అందరూ ఇందులోనే ఉండరు అనుకుంటాడు. హల్లెలూయా. క్రీస్తుని నమ్మావు కనుక మిమ్మల్ని మీ తల్లి బాధ పెడితే మీరు ధన్యతగా ఫీల్ అవుతుంది. క్రీస్తుని నమ్మావు కనుక మీ తల్లిని బాధ పెడితే ధన్యతగా ఫీల్ అవుతుంది. క్రీస్తుని నమ్మావు కనుక నీ భార్య, నీ భర్త నేను బాధ పెడితే ధన్యతగా ఫీల్ అవుతుంది. అంతేగాని నువ్వు చెప్పిన సరుకులు లేదని నేను బాధ పెడితే ఈ లేఖనం ఈ లేఖనం చెప్పడం, ఇంట్లో పిల్లలకి ఫీజులు కట్టలేదు అంటే ఈ లేఖనం వాడటం చేయగలరు. అది రాంగ్ అప్లికేషన్. మీరు మీ కుటుంబంలో మీరు చేయాల్సిన బాధ్యతలన్నీ చేయాలి. దానికి దీనికి సంబంధం లేదు. మ్యాక్సిమం మీరు సమాధానము కలిగే ప్రయత్నం. క్రీస్తు నిమిత్తము అసమాధానము కలిగినప్పుడు అది మీకు మేలే కానీ కీడు కాదు. హల్లెలూయా. ఆ ఒక్క సందర్భంలోనే ఇది వర్తిస్తుంది. మనం ఈ అధ్యాయాన్ని చదివినప్పుడు జాగ్రత్తగా చదువు. సిలువను మోసుకోవడం అన్నా, ఈ మధ్య అసమాధానం కలుగుతుందన్నా, ఒకరిని ఒకరు చేర్చుకోవడం అన్నా, ఇంకా ఇక్కడ ఇంకొక మాట ప్రవర్తన చేసుకున్నాడు, ప్రవక్త ఫలం పొందని ఓన్లీ ప్రవర్తన చేసుకుంటారు. అంటే ప్రవర్తన చేర్చుకోవాలి, మిగతా వాళ్ళని చేర్చుకోకూడదు అనుకునే వాళ్ళు. అయ్యో మీరు మా ఇంటికి వెళ్ళి ఆశీర్వాదం, ఇలా ముట్టుకోండి ఆశీర్వాదం, నన్ను చూడండి ఆశీర్వాదం, నాతో మాట్లాడండి ఆశీర్వాదం, అయిపోయాయి.
కానీ మీ పక్క విశ్వాసం ఏంటికి వస్తే ఆశీర్వాదం కాదు. ఎంత దారుణం కదా. మరొకరిని చేర్చుకోవడం మంచిదే, సేవకుని చేర్చుకోవడం మంచిదే, ఒకరినొకరు కూడా చేర్చుకోవాలి. హల్లెలూయా. వీళ్ళను కూడా దేవుడు క్రీస్తుతోనే పోల్చుకున్నాడు. ఒకరికి ఆకలిస్తే అన్నం పెడితే నాకే పెట్టావు, వస్త్రాలు లేకపోతే వస్త్రం ఇస్తే నాకే ఇచ్చావు, ప్రవక్తకి ఇస్తే ఇచ్చాను అన్నాడా, సేవకుడికి ఇస్తే ఇచ్చాను అన్నాడా? ఎవరైనా సరే విశ్వాసి, ఈ తోటివాడు ఎవరైనా సరే వాళ్ళని చేర్చుకున్నప్పుడు క్రీస్తుని చేర్చుకున్న ఫలాలు పొందుతాం. హల్లెలూయా. కనుక వచనాన్ని ఒకరోజే చూడదు, అన్ని వ్యక్తులు చూడాలి. కనుక ఈ అధ్యాయాన్ని మనం సరిగా అర్థం చేసుకుంటాం. మనం స్వార్థ ప్రకటించడానికి యోగ్యమైన స్వభావం మనలోకి వచ్చినట్లుగా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించను గాక. రండి మనం ప్రార్థన చేసుకుందాం. కొద్దిసేపు మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం మా కన్న తండ్రి, మా రాజా, మా ప్రభువా, నీకే వందనాలు 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 నాయన. అద్భుత కరుడానికి వందనాలు, ఆశ్చర్య కరుడానికి వందనాలు అయ్యా. మత్తయి సువార్త